మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పుత్ర గణపతి వ్రతం బుధవారంతో కలిసి వచ్చింది. ఇది చాలా అద్భుతమైన రోజు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ కథలను వింటే కష్టాలన్నీ పోతాయి, ఆటంకాలు పోతాయి, జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు, గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈరోజు ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ పుత్ర గణపతి వ్రతం రోజు పుత్ర గణపతి వ్రత కథను వింటే పుత్రులు మంచి వృద్ధిలోనికి వస్తారు, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. వారికి సంతానం లేకపోవటంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్ర యోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలుగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు. దాంతో బీతిల్లిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీరునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని గణపతిని కలిపి ఎందుకు పూజిస్తారో తెలిపే ఈ పురాణ కథను వింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. గణేశుడు పార్వతీ పరమేశ్వర్ల కుమారుడు. అయితే శ్రీ మహాలక్ష్మి కూడా గణేశుని తన కుమారునిగా భావిస్తుంది. గణపతిని లక్ష్మీదేవి దత్తపుత్రునిగా చెప్తూ ఉంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి గణపతులను తల్లి కుమారుల రూపంలో పూజిస్తారు. లక్ష్మీ సమేతంగా గణపతిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని, అటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ ఉంటారు. గణేశుడు శ్రీ మహాలక్ష్మీదేవికి కుమారుడు ఎలా అయ్యాడనే దాని వెనుక ఉన్న పురాణ కథ ఉంది. ఆ కథను విందాం. జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువు భార్య కనుక లక్ష్మీదేవిని జగజ్జనని అని పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ మాయలతో నడుస్తూ ఉన్నదని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు లక్ష్మీదేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి గర్వపడుతుంది. తన అనుగ్రహం లేకుండా ఎవరికీ ఏ పని జరగదని భావిస్తుంది. అయితే శ్రీహరి అమ్మవారి యొక్క ఈ అహంకారాన్ని పసిగడతాడు. లక్ష్మీదేవి అహంకారాన్ని అంతం చేయటం చాలా అవసరమని భావిస్తాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి అమ్మవారితో ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతోంది, అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని అన్నాడు. నారాయణుని మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడుతూ తాను ఎలా అసంపూర్ణురాలినని అడుగుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆమెతో, ఒక స్త్రీ తల్లి కానంత వరకు ఆమె సంపూర్ణం కాదు, నువ్వు తల్లివి కాలేదు గనుక అసంపూర్ణంగానే ఉన్నావు అని చెప్తాడు. విష్ణుమూర్తి మాటలకు నొచ్చుకున్న లక్ష్మీ అమ్మవారు వేదనకు గురై తన స్నేహితురాలైనటువంటి పార్వతీదేవి వద్దకు వెళ్తుంది. అప్పుడు లక్ష్మీదేవి పార్వతీదేవితో తన మనసులోని మాటను చెప్తుంది. సంతానం లేకపోవటం అనేది చాలా బాధాకరమని, నీ 2 కుమారులలో ఒకరిని తనకు దత్తత ఇవ్వాలని కోరుకుంటుంది. దానికి పార్వతీదేవి సమ్మతిస్తుంది. లక్ష్మీదేవికి గణపతిని అప్పగిస్తుంది.
అప్పటి నుండి గణపతిని శ్రీ మహాలక్ష్మికి దత్తపుత్రునిగా పిలుస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవి వినాయకుడిని తనతో వైకుంఠానికి తీసుకువెళ్తుంది. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్ళిన గణాధిపతికి సంపూర్ణానందుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంటుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు దేవతలు కైలాసానికి శివుడి దగ్గరికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరికి పంపిస్తారు. దేవతల వినతి మీదట పూర్ణానందుడిని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. అలా విష్ణు సైన్యానికి నాయకుడై విశ్వకేశునుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడు. అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా, తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు సంపూర్ణందునిగా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయంలో విశ్వకేశునుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. అలాగే ఈరోజు గణపతికి గరిక అంటే ఎంత ఇష్టమో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి. సంయమిని పురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలుగలేదు. తర్వాత బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరికపోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం వజ్రాలు వైఢూర్యాల కన్నా కూడా 1 గరికపోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను 1 గరికపోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి
దేనితోనూ తగ్గని గణేశుని తాపం ఒక్క గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పోచలపై పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వర్ని ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావడి పడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు, ఇలా బేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటోంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి. ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురుమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుణ్ణి చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి గనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు, ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరిక ఆకలి ఆకలి అంటూ నానాగోలా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగజేసుకుని, ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలిగోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను గాని 21 గరికి పోచలను గాని ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, అనే తరాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్ని తులసీదళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. అలాగే ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే చాలు, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, రాజయోగం పడుతుంది.
ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడకు వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవటం వల్ల నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అనే ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడితో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనుక నువ్వు ఇద్దరిని పెళ్లాడతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనుక నేను వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలనే తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదు. ఇలా శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవటం వలన ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదనే కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలేమీ జరగకుండా ఆటంకాలు కలగటంతో దేవతలు ఎంతో చింతించారు. ఇది ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది అని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వినాయకుడు లోకంలో పెళ్లిళ్ళు జరగనివ్వటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకం కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారము గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయటం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటూ ఉన్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరినీ నీవు వివాహం చేసుకో అని అడుగుతాడు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే ఈ కథను వింటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ పోతాయి. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ.
అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చెయ్యండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో, పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తరువాత వినాయకుని పెళ్లి కాలేదు కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతలేదు. అంటే ఇప్పుడు మనం వినే కొకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు. వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, ఔరౌరా, నీవు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు, కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోగలా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు నీవు ఓ పని చెయ్యి, తినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు, నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు.
ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూఢం వస్తుంది. మూఢం వస్తే అంతకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. అలాగే ఈ పుత్ర గణపతి వ్రతం రోజు గణపతి పబ్బ మోరియా అని ఎందుకు అంటారో తెలిపే ఈ కథను వింటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే ఒక సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు తన ఊరి నుండి ఎంతో దూరంలో ఉన్న వేరే ఊరికి రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడకు సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు. మెలకువ వచ్చాక మోరియా గోసాని గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించాడు. తర్వాత ఆయన గణపతి చెప్పినట్లుగా దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో దిగి గాలించాడు. నిజంగానే మోరియా గోసానికి గణపతి విగ్రహం లభించటంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా మహా ఆనందభరితుడయ్యాడు. మోరియా గోసానికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర ఉన్న కొందరు చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన అందరికీ చెప్పారు. అలా ఆ నోట ఈ నోట ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు. మోరియా గోసాని గణపయ్య విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకువెళ్ళాడు. అలా అతను తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న రాజులతో సహా అందరూ మోరియా గోసాని ఎంత గొప్ప భక్తుడో కదా, సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి దర్శనం ఇచ్చాడు అనుకుంటూ గణపతి బప్ప మోరియా అని గట్టిగా పిలవటం మొదలుపెట్టారు. మోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులందరూ కూడా గణపతితో పాటు మోరియా గోసానిని కూడా గుర్తు చేసుకుంటూ గణపతి బప్ప మోరియా అనే నినాదాన్ని ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలతో మోరియా గోసావి తరిస్తూనే ఉన్నాడు. ఇది మోరియా పదం వెనుక ఉన్న గమ్మత్తైన కథ. అలాగే ఈరోజు వినాయకుడి ముందు గుంజీళ్లు ఎందుకు తీస్తారో తెలిపే ఈ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళుతూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతూ ఉన్నావు మామయ్య అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేసాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబ్బాబు అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిములాడాడు విష్ణువు. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన
కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పట్నుంచి గణపతి ముందు గుంజీళ్లు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్లు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్లు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్లు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు గర్వం వలన ఎటువంటి చెడు జరుగుతుంది అనే విషయాన్ని తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు కుబేరులుగా మారిపోతారు. ఓసారి సంపదకు అధిపతి అయిన కుబేరునికి తన వైభోగానంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలయ్యింది. అందుకోసం అంగరంగ వైభోగంగా ఒక విందును ఏర్పాటు చేశాడు. దానికి 3 దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివ పార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని బాలకం, అతని మాట తీరు గమనించిన శివ పార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమయ్యింది. నీ విందుకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు కాకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గర ఉండి మరీ తన వైభవాన్ని చూపించటం మొదలుపెట్టాడు. ఇంతలో విందు మొదలయ్యింది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచే అంతలో ఆరగించటం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండిన ఆహారమంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకుని వచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. 3 దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలిచిండిపోయాడు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయటం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివునికి వివరించి శరణు వేరుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది. దయవుంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు. కుబేరును బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకుని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని
చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకుని కుబేరుడు స్థానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ వినిపిస్తుంది. అనగనగా ఒక ఊళ్ళో సోమేష్ అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని భక్తితో ప్రార్థించేవాడు. తనను ఏమీ కోరని సోమేష్ని చూస్తే గణపతికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేష్కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బంది అయ్యింది. ఇక తట్టుకోలేక అతను హడావిడిగా గుడికి వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. దేవుడా, నేనెప్పుడూ ఏదీ కోరలేదు, ఇప్పుడు నా కోరిక తీర్చు, నాకొక లాటరీ తగిలేటట్లు చెయ్యి అని అడిగాడు. దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై సరే, నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయాడు. వినాయకుడు తన ప్రార్థనను విన్నందుకు, తన కోరిక తీరుస్తానన్నందుకు సోమేష్కు చాలా తృప్తి కలిగింది. అలా తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రోజులు కాస్త నెలలయ్యాయి. సంవత్సరం కావస్తున్నది. కానీ సోమేష్కు ఏమీ లాటరీ తగల్లేదు. గణపతి మాట ఇచ్చి మోసం చేశాడని అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడు గబగబా గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది? అడక్కడక ఒక్క కోరిక కోరానే, ఆ ఒక్క కోరికను తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చిందెందుకు? తప్పేందుకు? నువ్వేం దేవుడవయ్యా అని నిలదీశాడు గణపతిని. ఆ మాటలు విన్న వినాయకుడు మళ్ళీ ప్రత్యక్షమై, చూడు సోమేష్, నీకు లాటరీ తగిలేటట్లు చేస్తాను అని నేను మాట ఇచ్చాను నిజమే, కానీ నువ్వు అసలు లాటరీ టిక్కెట్టే కొనకపోతే నేనేం చేసేది అని నవ్వి మాయమైపోయాడు. కాబట్టి మానవ ప్రయత్నం లేనిది దేవుడు కూడా ఏమీ చెయ్యడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ కథలను వింటే కష్టాలన్నీ పోతాయి, ఆటంకాలు పోతాయి, జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, జాతకంలో ఉండే దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు, గణపతి అనుగ్రహం కలుగుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈరోజు ఈ వీడియోని చూడగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.